జగన్మోహన్ రెడ్డి గారు వెల్కమ్ టు డాల్. వెల్కమ్ టు డాల్. థ్యాంక్ యూ రామ్ రెడ్డి గారు. రైట్ 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 అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి తమ యొక్క అనుభవాలను ముందు ముందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మనం ఏం చేయాలో మన అవసరం పార్టీకి ఎలా ఉందో దసరా నిర్దేశం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు డాలస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు వీరారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, శివారెడ్డి గారు, భీమిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఇంకా అన్ని పేర్లు నేను చెప్పలేకపోవచ్చు. ఏర్పాటు చేసిన ఇంకా అందరికీ కూడా పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా నా పర్సనల్ పని మీద నేను అమెరికా రావటం జరిగింది. సరే, ఇప్పుడు పర్సనల్ పని, పార్టీ పని అని సపరేట్గా విభజించేటటువంటి పరిస్థితులు లేవు నా అభిప్రాయంలో. ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉంటే పార్టీకి సంబంధించినటువంటి పని కూడా చేస్తే బాగుంటుంది, నాకు తృప్తిగా ఉంటుంది. మరి అమెరికా తరచూ వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి అమెరికాలో ఒక పెద్ద తెలుగు సమాజం ఉంది. ఆ పెద్ద తెలుగు సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీని కూడా సాధ్యమైనంత ఎక్కువ మందిని కలుసుకొని వారితో కొన్ని మాటలు షేర్ చేసుకుని వెళ్ళాలనేది నా అభిప్రాయం. దానిలో భాగంగానే సెయింట్ లూయిస్లో, అలాగే చార్లెట్లో, అలాగే డల్లాస్లో, రేపు చికాగోలో, ముఖ్యంగా అమెరికాలో ఉండేవారందరికీ కూడా తెలుగు సమాజానికి డల్లాస్తో ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఉంటాయనేది నేను విన్నాను. కారణం ఏంటంటే ఎక్కువ సంఖ్యలో తెలుగు వాళ్ళు, మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి డల్లాస్లో చాలా ముఖ్యమైనటువంటి సమావేశంగానే దీన్ని భావిస్తున్నాను. చాలా పెద్ద ఎత్తున కూడా మీరందరూ రావడం చాలా సంతోషం. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. అధికారంలో లేకపోగా ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూసి ఉన్నాం. ఇది ఒక టైప్ ఆఫ్ పీరియడ్. ఈ పీరియడ్లో మనం మరింత మోటివేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ఓటమి తర్వాత అయిపోయింది పని అనేటువంటి భావన కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. మనలో కొంతమందికి ఆ భావన కలగటం కూడా సహజంగా ఉంటుంది. మీరు ఒకసారి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మేమందరం పోటీ చేసినప్పుడు 2014లో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని 100కి 100 పాళ్ళు నమ్మాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 67 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేద్దామని, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వయసులో చిన్నవాడు కాబట్టి, రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఆయన్ని తుదముట్టించేద్దామని, ఆయన్ని భయపెట్టేద్దామని చాలా ప్రయత్నాలు చేసిన విషయం మీ మనసుల్లో గుర్తుండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి 23 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశంలో చేర్చుకున్నారు. చేర్చుకోవటమే కాదు, వారికి మంత్రులు కూడా ఇచ్చారు. మంత్రులు ఇవ్వటమే కాదు, ఆ మంత్రులుగా అయిన వాళ్ళు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే దశ నుంచి దూషించే దశ దాకా తీసుకువెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారే. అంటే ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ అధికారంలోకి రాలేడు, ఆ పార్టీ మనుగడ సాగించలేదు అనేటువంటి భావన కలిగే విధంగా చేశాడు. ఎందుకంటే ఇంతకుముందు చాలా అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు ఏంటంటే చాలామంది పార్టీలు పెట్టారు, పార్టీలు నడిపారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. పేర్లు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోయారు, అంతటితో ఆ పార్టీని ముగించుకొని వెళ్ళిపోయారు. అధికారం రాకపోతే ఇక పార్టీ ఉండదు అనేటువంటి భావన కలిగినటువంటి ఉదాహరణలు చరిత్రలో చాలా ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితమైన పరిస్థితి చేస్తే 67 సీట్లు వచ్చి 23 శాసనసభ్యులు మన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నిలబడి కని విని ఎరుగని పాదయాత్ర చేసి మళ్ళా 151 సీట్లతో అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. దిస్ ద హిస్టరీ. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటంటే, రాజకీయంగా కలకాలం అధికారంలో కూర్చోవాలి అనుకోవడం తప్పులేదు, కానీ కూర్చోకపోతే భయపడాల్సిన అవసరం లేదు అని నా భావన. అప్ అండ్ డౌన్స్ రాజకీయాల్లో సహజం. కొన్నిసార్లు మనం తప్పు చేస్తాం, కొన్నిసార్లు ప్రజలు తప్పు చేస్తారు. ఇప్పుడు ఎవరు తప్పు చేశారనేది, ఈ ఓటమికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా, ప్రజలు తప్పు చేశారా అనేది ఇక్కడ ప్రశ్న. ఇద్దరూ ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పని ఉంది. నిర్మోహమాటంగా చెప్పాలంటే ప్రజలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశాం, ఎందుకు కూటమికి ఓటు వేశాం అని ఆత్మవిమర్శ చేసుకుంటున్నారనేది నా అభిప్రాయం. కేవలం సంవత్సరం 5 మాసాల్లోనే ఆత్మవిమర్శ చేసుకొని మేము తప్పు చేశాం, మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకోకుండా కూటమికి ఓటు వేయటం వలన రాష్ట్రం దెబ్బతినిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు, పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి ఓట్లు వేశాం, ఇప్పుడు బాధపడుతున్నామని ఆత్మవిమర్శ చేసుకుంటున్నారని చెప్పడానికి ఉదాహరణ ఒక్కటే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తున్నారు, ఆ జనాన్ని రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కట్టడి చేయాలని అనుకుంటున్నాడు అంటే, కేవలం సంవత్సరం 5 మాసాలకే విపరీతమైన ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయ్యే పరిస్థితి. కాబట్టి మసిపూసి మారేడికాయ చేసి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అసలు మాజీ ముఖ్యమంత్రి కాదు, ఒక పులివెందులకు మాత్రమే ఎమ్మెల్యే, 11 సీట్లు మాత్రమే
జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి, ఈసారి 11 కూడా రావు, 2 వస్తాయి అనేటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు. నేను మీ అందరికీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. చంద్రబాబు నాయుడు గారు 2019లో మనం 151 సీట్లు గెలుచుకున్న రోజున చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చిన రోజున ఆయన ఓటింగ్ పర్సంటేజ్ ఈజ్ 39.02 39.02 ఓటింగ్ పర్సంటేజ్తో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడై 23 సీట్లు గెలుచుకున్నాడు. మొన్న మనం ఓడిపోయినప్పుడు మన ఓటింగ్ పర్సంటేజ్ ఈజ్ 39.04 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. పర్సంటేజ్ కొద్దిగా మనకే ఎక్కువ, సీట్లు మాత్రం మనకు తక్కువ. ఇది టెక్నికల్ ప్రాబ్లం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు 39.02 పర్సంటేజ్తో ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. మనం ఓడిపోయి 39.04తో మనం ఓటమి పాలయ్యాం. మనం అధికారంలోకి వస్తావా రామా, ఇది ప్రశ్న. నాకైతే నేను 89లో రాజకీయాల్లో ప్రవేశించా. సరే, నాకు చాలా ఆటుపోట్లు చూశా. నేను రాజశేఖర రెడ్డి గారి వెంట ఉండి ఆటుపోట్లు చూశా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని తప్పించినటువంటి వ్యక్తుల్లో మేము ఒకరం. ఎప్పుడు ముఖ్యమంత్రి దాకా వెళ్ళి అయ్యేవాడు కాదు. చివరికి రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిపోతాడు అనుకున్నాం. కానీ 90-100 మధ్యలో వచ్చినాయి సీట్లు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు అసలు ముఖ్యమంత్రి అవుతాడా అనేటువంటి భావన కూడా కలిగింది. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి, ఆ పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబును ఓడించగలిగాడు. రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు లేకపోతే కాంగ్రెస్ పార్టీనే లేదు, ఇది వాస్తవం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత అది చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో, మీరు గుర్తుందో లేదో. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆటుపోట్లు అనేవి చాలా సహజమైనవి, నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అయితే ఒక్కటి మాత్రం ఆలోచన చేయాలి. ప్రజలు ఆత్మవిమర్శలో ఉన్నారు, మనం కూడా ఆత్మవిమర్శలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల పరిపాలన చేశాం. ఎక్కడన్నా తప్పులు చేశామా? తప్పులు చేయలేదా? ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవడం తప్పు లేదు. కాబట్టి వెనక్కు వెళ్ళాలి, ఆలోచించుకోవాలి. 5 సంవత్సరాల పరిపాలన మీద చాలా అద్భుతమైన, అమోఘమైన, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత అప్పుడు రాజశేఖర రెడ్డి గారిది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అమోఘమైన, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 2వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అంతకన్నా పెద్ద మార్పులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేకపోయాడు. లాజిక్గా దీన్ని 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నడవడిక, పార్టీ పోకడై వీటిల్లో ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటే చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వర్కౌట్ చేస్తున్నారనేది కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి టోటల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే ఒక అంశం. అది ఆంధ్రప్రదేశ్లో అయినా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉన్న ప్రజలు, అమెరికాలో ఉన్నవారికైనా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఓటమి పాలైన తర్వాత ఎవరు ముందుకు రాలేదు. నేను మనవి చేస్తున్నాను, గెలవక ముందు వెళ్ళిపోయారు కొంతమంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. చంద్రబాబు గెలిచిన తర్వాత చాలామంది పోయారు ఇక్కడి నుంచి. చాలా నమ్మకస్తులు పోయారు. వాళ్ళు నిజమైన నమ్మకస్తులు కాదనమాట. జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారన్నమాట.
జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి చాలా గౌరవం ఇచ్చి పదవులు ఇచ్చాడు. ఆ పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. జనసేననో తెలుగుదేశమనో వెళ్ళిపోయారు. అంటే అధికారం లేకపోతే వెళ్ళిపోయే స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంకా మనలో వాళ్ళందరూ వదిలిపోతున్నారు. చాలా మంచిదని మనం చేస్తున్నాం. ఇవాళ అధికారం లేకపోతే 11 సీట్లకే పరిమితం అయిపోతే మొన్న వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారే, ఆ వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళ వల్లనే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పోయిన వారి గురించి ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు. అలాంటి వాడు ఇప్పుడైనా పోతాడు, రేపైనా పోతాడు. ఇలాంటి సమయంలో ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి నాయకులు, కార్యకర్తలే ఈ పార్టీని మోస్తారు, ఈ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు అని ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నాను. మరింత కసిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది డాలస్లో ఉన్న, గుంటూరులో ఉన్న ఆలోచించాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అలా ఆలోచించినప్పుడే రాటు తేలుతాం. రాటు తేలినప్పుడే మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. మరింత కసిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి బాధ్యతను మనం చేపడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ సంవత్సరం 5 మాసాల్లో పెను మార్పులు చూశాను. నేను డే 1 నుంచి చూస్తున్నా నేను. ఎందుకంటే ఓడిపోయిన మొదటి రోజుని నా మానసిక పరిస్థితి ఒక రకంగా ఉంది, రెండో రోజున ఒక రకంగా ఉంది, మూడో రోజున, నాలుగో రోజున ఒక రకంగా ఉంది, ఇవాళ మరో రకంగా ఉంది. మార్పు చెందుతున్నాం, కష్టాలు పడుతున్నాం, నష్టాలు పడుతున్నాం, పోలీసులు ఎదిరిస్తున్నాం. నాకు ఒక స్వభావం ఉంది, మీరు అది గమనించారో లేదో, నాకు అపోజిషన్లో ఉంటేనే కసి ఎక్కువగా ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశంగా నేను భావిస్తా. అధికారం ఉన్నప్పుడు తక్కువ కనిపిస్తా, అధికారం లేనప్పుడు ఎక్కువ కనిపిస్తా. అధికారం లేనప్పుడు నా కంఠాన్ని మరింత పదును పెడతా, ధైర్యంగా ముందుకు వెళ్తా. ఇవాళ నాకు అనిపించేది ఏంటంటే, నేను అమెరికా వచ్చాను, 20 రోజులు నేను అమెరికాలో ఉండాలనుకున్నాను. నా పర్సనల్ పని మీ అందరికీ తెలుసు. నా కుమార్తె వివాహం, నా కుమార్తె కూడా ఇక్కడే చదువుకుంది, ఇక్కడే డాక్టర్ అయింది, ఫెలోషిప్ చేస్తుంది, ఇక్కడే సెటిల్ అవుతుంది. కాబట్టి వద్దన్న అమెరికాతో నాకు బంధం ఏర్పడిపోయింది. సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇవాళ వచ్చినప్పుడు నేను నా కుటుంబ పని మీద వస్తే అమెరికాలో నా కుటుంబమే కాక అంతకన్నా పెద్ద కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం మీరందరూ ఉన్నప్పుడు మిమ్మల్ని కలుసుకోకుండా, మీతో 4 మాటలు మాట్లాడుకోకుండా, మిమ్మల్ని మోటివేట్ చేయకుండా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయకోకుండా, మిమ్మల్ని అందరినీ చూసి నేను ఇన్స్పైర్ కాకోకుండా నేను మళ్ళీ గుంటూరు తిరిగి వెళ్తే నాకు నిద్ర పట్టదు. అందువల్ల సెయింట్ లూయిస్లో, చార్లెట్లో, అదేవిధంగా డాలస్లో వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళని కలుసుకోకుండా వెళ్ళడం, ఎందుకంటే థిక్ పాపులేషన్ తెలుగు, మిమ్మల్ని కలుసుకోకుండా, మీతో మాట్లాడుకోకుండా వెళ్ళటం సాధ్యపడే అంశం కాదు. అలాగే రేపు చికాగోలో, రేపు ఎల్లుండో మీటింగ్ చికాగోలో కూడా చూసుకొని నేను హైదరాబాద్ వెళ్తే నాకు ఒక సంతృప్తికరం, గుంటూరు వెళ్తే మళ్ళీ ఒక సంతృప్తికరమైనటువంటి అంశాలు ఉంటాయి. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.